అంతమాత్రం కాదు, వారి ఆత్మీయ స్థితి కావచ్చు, ఏమైనా కావచ్చు. తల్లిదండ్రులుగా మనం ఒక యజ్ఞంలాగా 21 రోజు పట్టుదలతో మన ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకించి ఏదైతే మన దేవుని నుండి ఆశిస్తున్నామో ఆశించినది పొందుకోగలం అన్నటువంటి విశ్వాసం నాకుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఉపవాస ప్రార్థన ప్రారంభించినప్పుడు అనేక కార్యాలు మనం చూడగలిగాం. ఉపవాస ప్రార్థన మనం పశ్చాత్తాపడుతూ మన హృదయాంతరంగాన్ని తవ్వుకుంటూ దేవుడికి ఇంకా ఎలా ఉన్నా నా జీవితం అని ఒక అవకాశం దొరుకుతుంది. ప్రార్థన అటువంటి నేలలో నిరీక్షణ, స్వస్థత మొలుస్తుంది. నిరీక్షణ లేకపోతే కష్టం. కనుక ప్రార్థన అనే నెల అంటే నేల, ఆ ప్రార్థన అటువంటి నేలలో ఏది ఫలిస్తుందంటే స్వస్థత. కనుకనే 21 రోజు ప్రార్థన మన ఆత్మలు ఉజ్జింపడటానికి, అనేక కార్యాలు చూడడానికి. అనేకులు ఇక్కడ రాలేకపోవచ్చు, కొన్ని కారణాలను బట్టి. ఆరోగ్యరీత్యా 3వ ఫ్లోర్కి రాలేకపోవచ్చు, ఉద్యోగరీత్యా రాలేకపోవచ్చు. కానీ 21 రోజు ఏదో ఒక రోజు కొన్ని రోజులైనా సమయం కల్పించుకొని వచ్చి మండుతున్న కట్టెలలో ఎండిపోయినట్టు మంటలేని కర్ర వచ్చి పడితే ఎలా మండుతుందో అలా మండాల్సిందే. నీ హృదయాన్ని మండిస్తే నువ్వు జీవితంలో పొందుకోగలుగుతావు. అందుకోసమే దేవుడు 21 రోజు ఉపవాసం. అంత మాత్రమే కాకుండా 2026 సంవత్సరం, ఆ సంవత్సరంలో జరిగేదంతా నాకు తెలుసు పాస్టర్ గారు అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2026 సంవత్సరం అని రానున్న సంవత్సరంలో ఒక సిద్ధపాటుగా ఈ ప్రార్థన ఏర్పాటు చేశాం. ఏ పరిస్థితులు వస్తాయో, ఏ కష్టాలు వస్తాయో, ఏ శోధనలు వస్తాయో, ఏ ఇబ్బందులు వస్తాయో మనకు తెలియదు. దాని కొరకు ముందే దేవుని అడుక్కొని ఆ సంవత్సరం అంతా ప్రభా నువ్వు నడిపించు, నువ్వు నాకు తోడుగా ఉండు అని ముందుగానే సిద్ధపడి ప్రార్థన చేసి ఆయన చేతుల్లో పెట్టుకుంటే గొప్ప ధైర్యంతో 2025 నుండి 2026 సంవత్సరంలో అడుగు పెట్టగలం. కనుక మనం ఈ ప్రార్థన 2026 సంవత్సరానికి సిద్ధపాటుగాను ఆత్మీయ ఎదుగుదలకు మనం విజ్ఞాపన చేయడానికి మనం ఈ ప్రార్థన ఏర్పాటు చేశాం దేవుని. అంచేత దయచేసి మీరు ప్రార్థించాలని ఆశ కలిగినటువంటి బిడ్డలు రండి, ప్రార్థన చేయండి దేవుని. ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది ఖచ్చితంగా. మళ్ళీ ఆల్ నైట్ ప్రేయర్ మనకు అది ఫైర్, ఆల్ నైట్ ఫైర్ మనకు ఉంటుంది సంవత్సరంలో. ఇంకా ఇదొక్కటే ఆల్ నైట్ ప్రేయర్. డిసెంబర్లో ఇంకా మనం పెట్టాం. డిసెంబర్లో అంతా మనకు ఏంటంటే షాపింగ్ చేసుకోవడం, వండుకోవడం, తినడం ఉంటుంది మనకు. అక్కడ ఉపవాస ప్రార్థనలు పెడితే ఇంకా మీరు నన్ను ఏం తీసుకుంటారు, రాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు కూడా ఉపవాస ప్రార్థన పెడతా ఉన్నామని. ఇంకా అప్పుడు ఆ నెల ఉపవాస ప్రార్థన కాదు. పెళ్లి కుమారుడు వస్తాడు, పెళ్లి కుమారుడు వస్త్రం ధరించుకోవాలి, అంతే, ఇంకేం లే. ఉల్లాసం సంతోషం ఉంటుంది కనుక దేవుడా. రైట్. సో జ్ఞాపకం చేసుకోవాలి మరి 21 రోజు ఉపవాస ప్రార్థన. అంత మాత్రం కాకుండా మీరు ఉపవాస ప్రార్థనకు 21 ఉపవాస ప్రార్థనకు కుటుంబానికి ఒక కార్డు. ఏం కార్డు అంటే ఒక చెక్కు రాసి ఇక్కడ పెట్టండి. ఏంటి చెక్కు? ఏంటి పాస్టర్ గారు ఏంది చెక్కు రాసి పెట్టమంటున్నాడని? చెక్ అంటే అర్థం ఏమిటంటే మీ కుటుంబ ప్రార్థనలో ఒక కార్డులో రాయండి. ఆ కార్డులో లేకపోతే ఒక చిన్న పేపర్లో రాయండి. రాసి మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇవ్వండి. అది కంటిన్యూగా ప్రార్థన చేయడం జరుగుతుంది. తర్వాత పోయిన సంవత్సరం మనం రాసాం, పోగొట్టాం, ఈ సంవత్సరం పోగొట్టకూడదు. మీకే ఇచ్చాం పాస్టర్ గారు, నాకు ఇవ్వద్దు, మీ దగ్గర పెట్టుకోండి. రాసి మీ దగ్గర పెట్టుకోండి. ఇక్కడికి వచ్చేటప్పుడు తీసుకురండి, ప్రార్థన చేద్దాం. తర్వాత దాంట్లోనేటువంటి ప్రేయర్ పాయింట్స్ దేవుడు నెరవేర్చింటే, ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చింటే వీటికి వచ్చి సాక్ష్యం చెప్పండి. 2026 అంతా కూడా జరుగుతుంటుంది ఆ ప్రార్థన. కేవలం 21 రోజుకే కాదు, 21 రోజు అంతా ప్రార్థన చేస్తాం అంశాల కోసం. తర్వాత 2026లో ఆ లాంగ్ రాసినటువంటి లిస్ట్లో ఒక్కొక్కటి టిక్ వేసినప్పుడు అంతా ఇక్కడ చెప్పండి. టిక్ వేసి మౌనంగా ఉండకండి, ఏదైనా పొందుకునేది చెప్పండి. రైట్. కారు కోసం ప్రార్థన చేశారు, భౌతికమైందే కావచ్చు దేవులారా, వేరే విధంగా
అది మన సంఘం వరకు చెప్తున్నా. అది మనకు అవసరత అయింది. వచ్చింది కారు, టిక్ చేయండి, చెప్పండి సాక్ష్యం. ఇంటి కోసం చేయండి, ఇంకా ఏదైనా ప్రమోషన్ ఉద్యోగంలో, ఇంకా ఏదైనా ట్రాన్స్ఫర్, ఏదైనా ఇలాంటివి దేవుడు చేసినప్పుడు చెప్పటం వలన ఏమవుతుందంటే, సాక్ష్యం చెప్పటం వలన ఇతరుల యొక్క విశ్వాసం బలపరచబడుతుంది.